ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆదేశించారు. హనుమకొండ మండలము ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12న ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతరలో వైద్య సేవలు అందించాలని, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ ప్రాంతాల నుండి జాతరకు ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఆర్జీఓ రాథోడ్ రమేష్, ఏసీపీ తిరుపతి, ఐనవోలు దేవస్థాన ఈవో నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం సర్వాయ నమః. పురుషం జగతో అభిప్రదత్తాకై శ్రీయామా పరిపాదయా. అందుకే ఆయన కూడా ఆయన ఓకే సార్. ఐనవోలు మల్లికార్జున పోలీస్ శాఖ వారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ప్రతి ఆది బుధవారంలో టీవీఎస్ వద్ద దేవాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. రెండోది, ఇప్పుడు బండ్లు అనేది ఆ రోజు 14th నాడు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాదాపు 8:30 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4:30 వరకు కూడా ఈ ఏర్పాట్లు ఉంటాయి. నేను ముఖ్యంగా హాఫ్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద పోలీస్ ఓన్లీ. సో పోలీసులకు నేను ఐఎమ్ అపీలింగ్ దట్ ఎక్కడ కూడా భక్తులతో కూడా మర్యాదగా మాట్లాడే విధంగా సిబ్బందిని కూడా అందరికీ బ్రీఫింగ్ ఇవ్వండి. మళ్ళీ డ్యూటీ దిగిపోయేటప్పుడు డీబ్రీఫింగ్ తీసుకోండి. లాస్ట్ టైం ఏం ఛాలెంజెస్ వచ్చినాయి ఐడియా ఉన్నదా? ఏమన్నా బ్రీఫింగ్ ఉన్నదా? లాస్ట్ టైం ఛాలెంజెస్ ఏముంది పోలీస్ తరఫు నుండి ఏమన్నా తీసుకున్నారా? పోయినాడు ఎంతో పెద్ద ఎత్తున మేడారం జాతర తర్వాత ఇక్కడ ఐలోన్ జాతర అన్నది సంక్రాంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా వరకు ముందు నుంచే వచ్చి ఈ జాతర కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నా కానీ బయట ఇంతకుముందు మన డీసీపీ గారు చెప్పినట్టు జాతర చాలా పెద్ద ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది. కాబట్టి అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మనం నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. స్టాఫ్ పంపిస్తాము, టీం కూడా ఫామ్ చేస్తాము. 3 hour షిఫ్ట్ వైజ్ డ్యూటీ అలాట్ చేస్తాము. దీంతో పాటు ఇంకా ఈ ట్రాక్టర్స్, స్వచ్ఛ ఆటోస్ అన్ని పంపిస్తాము. ఇంకా మేడం చెప్పినట్లు ఏమైనా అంటే గ్యాప్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ చేస్తాము. కూడా నుంచి లాస్ట్ టైం ఆల్రెడీ వర్క్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇంకా ఏమైనా న్యూ రిక్వైర్మెంట్ ఉంటే అంటే చైర్మన్ సార్తో డిస్కస్ చేసి అవి కూడా అది పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్గా ఉన్నాం దానికి చుట్టూ వాటర్ ట్యాంక్స్ పెడితే పర్మనెంట్గా ఒక 10 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్కి, టాయిలెట్స్కి, డార్మెటరీ కంప్లీట్ చేసి ఇస్తాము. దాన్ని మీరు లీజ్కి ఇచ్చి వచ్చిన పైసలు మళ్ళీ దీంట్లో వాడుకోవచ్చు కదా. కానీ అది కాకుండా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కనుక వస్తే మనకు జాతరలో ప్రాబ్లం లేకుండా పోతుంది. ఎందుకంటే గతంలో నీటి ఇబ్బందితో చాలా ఇబ్బందులు అయ్యాయి.